అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇప్పుడు ఆర్టీవీ చిత్రాల్లో ఎలాంటి హడావిడి నడుస్తుందో చూద్దాం. హను రాఘవపుడి ప్రభాస్ మూవీకి సంబంధించి మేకర్స్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. 1940 దశకంలో జరిగే కథ అని పోస్టర్లో తెలిపారు. మాతృభూమి ప్రజల కోసం ఒక యోధుడు చేసే పోరాటంగా మూవీ ఉంటుందని, పవిత్రాణాయ సాధూనాం అంటూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పోస్టర్లో చూపించారు. సుక్కు బన్నీ కాంబోలో వచ్చిన ఆర్యా హిట్ అయితే ఆర్యా 2 ఫ్లాప్ అయింది. ఈ లెక్కన పుష్ప హిట్ అయింది కాబట్టి పుష్ప 2 ఫ్లాప్ అవుతుందని పలువురు అంటున్నారు. ప్రస్తుతం నెట్టింట దీనిపైనే డిబేట్ నడుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆర్యా 2 ఫ్లాప్ అన్నది ఎవరంటూ ఫైర్ అవుతున్నారు. నిర్మాత దిల్ రాజు రేవు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి మాట్లాడారు. సినిమా రిలీజ్ అయ్యాక 4 వారాలు ఆగండి, ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. మీ ఇంట్లోనే కూర్చుని సినిమా చూడండి అని ఆడియన్స్ ని మేమే చెడగొడుతున్నాం అని ఆయన అన్నారు. దళపతి విజయ్ ది గోడ్ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఆయన ఇంటర్నేషనల్ స్పై ఏజెంట్ గా కనిపించారు. అంతేకాకుండా విజయ్ డబుల్ రోల్ లో కనిపించడం హైలైట్. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలగలిపిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాజా సాబ్ మూవీ సెట్ లో నిధి అగర్వాల్ బర్త్డే ని సెలబ్రేట్ చేశారు. డైరెక్టర్ మారుతితో పాటు మూవీ యూనిట్ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రభాస్ మాత్రం ఈ సెలబ్రేషన్స్ మిస్ అయ్యాడు. తంగ్లాన్ మూవీ టీమ్ తాజాగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో విక్రమ్ తంగ్లాన్ 2 పై అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ పి రంజిత్ నిర్మాతతో ఈ విషయంపై మాట్లాడుకున్నాం. పి రంజిత్ కాస్త రిలాక్స్ అయ్యాక పార్ట్ 2 స్టార్ట్ చేస్తాం అని విక్రమ్ అన్నారు. కన్నడ హీరో రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ ఆయన్ని అభినందించారు. నేషనల్ అవార్డులు గెలుచుకున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డుకి అర్హుడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లెజెండరీ కమేడియన్ బ్రహ్మానందం తన కొడుక్కి గౌతమ్తో కలిసి చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బ్రహ్మ ఆనందం. తాజాగా ఈ మూవీ నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో బ్రహ్మానందం లుక్ సాంప్రదాయ పంచకట్టుతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకి రానుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు రన్ టైం ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్బ్యాక్ ఆధారంగా సినిమా నుంచి దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించనున్నట్లుగా మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ యుఐ. దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఉపాసనతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు రామ్ చరణ్. దీంతో రామ్ చరణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మెల్బోర్న్లో భారత జెండాను ఎగురవేశాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తంగ్లాన్ సినిమాలో ఆర్తి పాత్ర కోసం ముందుగా నేషనల్ క్రష్ ని అనుకున్నారట డైరెక్టర్ పి రంజిత్. మొదట్లో ఆర్తి పాత్రలో నటించేందుకు రష్మిక మందనాన్ని సంప్రదించగా డేట్స్ కేటాయించడంలో సమస్యల కారణంగా రష్మిక సినిమా నుంచి తప్పుకుంది. ఆర్తి పాత్రలో రష్మిక నటించకపోవడంతో ఆమె స్థానంలో నటి మాళవిక మోహన్ ని ఎంపిక చేసుకున్నారు డైరెక్టర్ పి రంజిత్.
చిరంజీవి హీరోగా విశ్వాంబర సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసేందుకు మూవీ టీం శ్రీలీలాని సంప్రదించిందంట. కానీ ఆమె దానికి నో చెప్పిందంట. ఐటమ్ సాంగ్ చేయడం తనకి ఇష్టం లేదని, ఇంకా ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్ హీరోగా నటించిన సినిమా ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్ బాగా ఉండడంతో మొదటి 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1.72 కోట్లు షేర్, ఇంకా 3.25 కోట్ల గ్రాస్ వసూలైంది. దీంతో మూవీ టీమ్ ఫుల్ గా జోష్ లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా టీమ్ ని ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. బాలీవుడ్ నటి రవీనా టండన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా అప్పట్లో తను షారుఖ్ ఖాన్ సినిమాని రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. ఇక సినిమాలో తన పాత్రని డిజైన్ చేసిన కాస్ట్యూమ్ తనకి నచ్చలేదని, ఇది అభ్యంతరకరంగా ఉందని, దీంతో సినిమాని చేయడానికి నిరాకరించినట్లు ఆమె చెప్పారు. Thank you so much for watching. This is Sudha Ganti signing off. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.